నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామాల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టిందేమీ లేదు. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్. RR30 ఎక్స్టెన్షన్ రోడ్ తక్షణ పూర్తి. మరమ్మతుల కోసం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్కు వినతి పత్రం. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్. గ్రామాల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టిందేమీ లేదు. ఇంకా ఎన్నికల్లోపు 2.5 సంవత్సరాలు ఉంది. మీరు హైదరాబాద్ లో ఏవైతే ఇల్లు కట్టామని చెప్పుకుంటున్నారో బీఆర్ఎస్ కట్టిన దానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇల్లు కడితేనే ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఎక్కువ ఇల్లు కట్టలేకపోతే నేను పోటీ చేయను. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఎక్కువ ఇల్లు కడితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా మీరు ఆపగలుగుతారా అని కేటీఆర్ కు సవాలు విసురుతున్నా. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. నిన్ననో మననో ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక నుంచి వారికి ఒకటే, నేను ఇక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ అంటారా ఏమంటారో చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టిందేమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కట్టినని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. వలిగొండ పట్టణ కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన మెడ్ప్లస్ మెడికల్ హాలును స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బత్తిని పద్మ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం పరచుకోవాలని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, షాప్ నిర్వాహకులు బత్తిని పద్మ సత్యనారాయణ దంపతులు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మం వెంకట పాపిరెడ్డి, ఉమా సర్పంచ్ మాల్గ మాధవి వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు పోలేపాక జానకిరాములు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గరిసె రవి, వాకిటి అనంతరెడ్డి, చెరుకు శివయ్య గౌడ్, తుమ్మల శ్రీనివాస్, గంగాపురం సతీష్ గౌడ్, బత్తిని లింగయ్య గౌడ్, చిట్టడి జనార్దన్ రెడ్డి, బెల్దే నాగేశ్వరరావు, గంగాపురం దైవదినం తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడరా ఇక్కడ మందులారు కొంచెం వెనక జరగరా. రైట్. నేనే అమ్ముతున్నట్టు సరేలే, గుండు కూతాయి. నీకేం కావాలి? నీకేం కావాలి? చూడు వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.
పెబ్బేరు మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డిఎస్ఓ ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్ల రైతులు నష్టపోతున్నారని, కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 100% సీఎంఆర్ బకాయిలు చెల్లించిన 36 రైస్ మిల్లులకు వెంటనే అనుమతులు ఇచ్చి తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లారీలు పెడితే ఇదివరకు ఎప్పుడు అయిపోతుండేవి, లారీలు పెట్టకనే అట్లే అయిపోయింది. నిన్నొక్కటి వాన లేదు, పోసిన కాడ నుంచి వాననే ఉంది. దినం ఇదే తిప్పలే అయింది మాది. పిల్లలు తల్లందరూ పెట్టుబడి కూడా వెళ్ళదు మాకు. 2.5-3 ఉంటుంది. ఇవాళ పెబ్బేరు మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మన జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల గోస అదే విధంగా ఉంది. ఏ ఒక్కతోనో బాగుందని లేదు, జిల్లా మొత్తం కూడా అదే విధంగా ఉంది. సివిల్ సప్లై అధికారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిల్లా రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతూ ఉంది. ఈరోజు అధికారుల నిర్లక్ష్యంతోనే ఓన్లీ కారణం ఇదల్లా. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు జిల్లాలో చూసుకున్నా కూడా జిల్లాలో ఎంత వరి నాటిండ్రో ఒక నివేదిక ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి ఉంటుంది. మరి మన జిల్లాకు ఎంత ధాన్యం వస్తుంది, వాటికి ఇప్పుడు ఎలిజిబుల్ రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి, మిగతా వాటిని గోదాములలో ఎంత నిల్వ చేయాలి, ఎక్కడికి పంపాలి అనేది అధికారులు అంచనా వేసుకోవాలి. కానీ వీళ్ళు నిర్లక్ష్యం అంటే ఆయన ఎన్ని చెప్పినా తక్కువనే. ఆయనకు ఓన్లీ కమిషన్లు ఇస్తేనే పనిచేసే డిఎస్ఓ గారు ఆయన పైసల బదులు మనం బియ్యంగానం బొక్కుతడమో తెలియదు, కానీ ఏం నాలెడ్జ్ లేకుండా పోతుంది, జీరో నాలెడ్జ్. అరే తెలియదా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది, మనకు ఎక్కడ నిల్వ చేయాలనేది సోయి కూడా లేదు. ఈరోజు 100% కట్టిన రైస్ మిల్లులకు కూడా టెండర్ పేరు సంబంధించి 36 రైస్ మిల్లులు ఎలిజిబుల్ ఉన్నాయి మనతో. వాటికి ఇంతవరకు ఇవ్వలేదు. గత సీజన్లో కూడా చెప్పినాం, వాటికి ఇస్తే సగం ప్రాబ్లం తగ్గుతుందంటే వర్షాకాలంలో డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి మంచిదాని అంతా సిద్దిపేటకు తరలించారు కమిషన్ బస్తా కింద. మరి ఇప్పుడు సిద్దిపేటకు తరలించారు కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇప్పుడు చేయడు, ఎందుకంటే దాన్ని ఎవరు తీసుకోరు కాబట్టి. మరి ఇక్కడ చూసుకుంటే దాదాపు ఒక 3 లక్షల సన్నధాన్యాన్ని కూడా బాయిల్డ్ రైస్ మిల్లుకి ఇచ్చిండ్రు. మళ్ళీ సేమ్ అదే డబ్బులు తీసుకొని. నిజంగా బాయిల్డ్ రైస్ మిల్ ఉద్దేశం ఏంది, లావు రకం తీసుకోవాలి, లావు రకం వాళ్ళకి ఇవ్వాలి, అలాట్మెంట్ చేయాలి. కానీ డిఎస్ఓ వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకు సన్న బియ్యం ఇస్తారు. మరి రైస్ మిల్లు కూడా సన్న వేయాలి కదా. ఇప్పుడు లావు ఓట్లు మిగిలినాయి, మళ్ళీ ఎవరికి ఇస్తావు, అవి ఎవరు దించుకోవాలి, అవి జిల్లాలో ఎన్ని ఎలిజిబుల్ ఉన్నాయి, ఎంతమందికి నువ్వు ట్యాగింగ్ చేసినావు, ఎంతమందికి ఎందుకు దించిస్తలేవు నువ్వు అంటే నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఒక విధంగా, అనుకూలంగా లేని విధంగా చేసి మొత్తం మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర డిఎస్ఓ చేస్తూ ఉన్నాడు. దాని వెనుక చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు మరి ఏం చేస్తలేరు. ముందు చూడాల్సిన బాధ్యత డిఎస్ఓది. సరే డిఎస్ఓకి సోయి లేదు, ఆయనకు దీని మీద లేదు, డబ్బులకే చేసిన. మరి కలెక్టర్ గారు ఏం చేస్తారు, కలెక్టర్ గారికి ఒక ఐడియా ఉండాలి కదా, మనకి ఎంత ధాన్యం వస్తుంది, ఎక్కడ తెచ్చుకోవాలనేది. సరే కలెక్టర్ కూడా లేదనుకో, కలెక్టర్ కూడా ఆలోచన లేదనుకో, మరి ప్రజాప్రతినిధులు నాయకుల ఓట్లు వేసుకున్న నాయకులకు ఉండాలి కదా, ఎమ్మెల్యేలకు మంత్రులకు. మరి మీరేం చేస్తూ ఉన్నారు, మీరన్నా రివ్యూలు పెట్టి ఈరోజు ధాన్యం రాకముందే కొనుగోలు కేంద్రాలు రాకముందే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకముందే ఈరోజు మంత్రి సమీక్షించారు కదా, అంతా అయిపోయినాక పెడతాడు మన జూపల్లి మంత్రి గారు. పోయినసారి అట్లే చేసాను, మధ్యలో వచ్చి రివ్యూ చేసి డిఎస్ఓని సస్పెండ్ చేయాలంటాడు, కానీ కలెక్టర్ సస్పెండ్ చేయడు, మేము కూడా ఇయ్యడు. ఏం మాట చెల్లుబాటు అవుతుంది ఏమిది, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నీ మాటకే విలువలేకపోతుంది. తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి చికిత్స అందించిన హెల్తీఫై ఆసుపత్రి వైద్య బృందం బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం హెల్తీఫై హాస్పిటల్లో. ఈ సందర్భంగా హెల్తీఫై హాస్పిటల్ చైర్మన్ మతకాల చలపతిరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో హెల్తీఫై ఆసుపత్రి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఆర్థోపెడిక్ ట్రామా కేసులను కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి తక్షణ చికిత్స అందించి అనుభవజ్ఞులైన వైద్య బృందంతో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశామని పేర్కొన్నారు. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కూడా సరైన సమయంలో నిపుణులుగా వైద్య సేవలు అందించి సాధారణ జీవితానికి తీసుకురావచ్చని అన్నారు. హెల్తీఫై ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, నిబద్ధత కలిగిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. నా కొడుకు పనికి పోయేస్తుంటే వచ్చింది, కారు వచ్చి గుద్దింది.
7 గంటల వరకు నా కొడుకుని తీసుకొచ్చి మాకు ఫోన్ చేసి చెప్పారు మేము నడుచుకుంటున్నాం జాయిన్ చేసి తీసుకొచ్చి బంధువులతోటి ఇక్కడ జాయిన్ అయినాం. మంచిగా చూసుకుంటారు, మమ్మల్ని చూసుకుర్రు. నా తండ్రి అని దేవుడు అని నమ్ముకున్నాం. డాక్టర్ మమ్మల్ని నిమిషం చూసుకుర్రు. నా కొడుకు ప్రాణం దక్కిచ్చిర్రు. నా కొడుకు బతకాలమని కానీ నా కొడుకు దేవుడు అని మేమే నమ్ముకున్నాం. డాక్టర్ మాకు మంచిగా చూసుకుంటారు. వచ్చిన కానీ మమ్మల్ని చూసుకుంటారు. 14 రోజులు 15 రోజులు మంచిగా చూసుకుంటారు. మాకు నా కొడుకు మంచిగా శ్రేమించి మంచిగా ఉన్నాం. వీడికి నా కొడుకు గండం వల్ల గడ్డ బయటపడాలి. నా కొడుకు మంచిగా ఉండాలని నా డాక్టర్ కాళ్ళు పట్టుకున్నాం, చేసుకున్నాం. నా కొడుకు బతకాలని కోరుకుంటున్నాం. ఇంకేం చెప్పుకున్నాం. హెల్త్ పై హాస్పిటల్ జమ్మిగడ్డ నా కొడుకు ప్రాణానికి నిలబెట్టిన నా డాక్టరు. మాకు డాక్టరే దేవుడు. నా కొడుకు క్షమించి మా బాంధువులతోటే మేము ఇక్కడ జాయిన్ అయినాం. మంచిగా తీసుకొచ్చారు, మంచిగా చేస్తారు. మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని చేసారు. ఇన్ని ఆఫీసర్ని కూడా టైం తీసుకొని కూడా చేసారు డాక్టర్లు. మాకు క్షమించండి, మీకు దండం. మా కొడుకు సత్తుడే బతికించిండ్రు. ఎం యుగేందర్ అనే పేషెంట్ 14th midnight అంటే ఎర్లీ మార్నింగ్ రోజు మన దగ్గరికి యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకి రైట్ సైడ్ ఏమంటే బైక్ మీద వెళ్తుండగా కార్ వచ్చి కొట్టడం వల్ల కుడిపక్క లెగ్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. మనకి థై దగ్గర ఒక లాసరేషన్ అయింది, ఆల్మోస్ట్ చాలా పెద్ద 16 centimeters లాసరేషన్ ఒకటి, టిబియా ఫ్రాక్చర్ ఒకటి, పెల్విస్ ఫ్రాక్చర్ ఒకటితో వచ్చారు. పేషెంట్ వచ్చినప్పుడు చాలా అన్స్టేబుల్ కండిషన్లో మన దగ్గరికి వచ్చారు. సివియర్ బ్లీడింగ్ అవుతుంది. అప్పటికప్పుడు నైట్ పేషెంట్ నోటికి షిఫ్ట్ చేసుకొని మనం రిపేర్ అనేది చేసుకున్నాం. మజిల్ టేర్, క్వాడ్రిసెప్స్ మజిల్ టేర్ అనేది త్రూ అండ్ త్రూ టేర్ ఉండడం వల్ల మజిల్ టేర్ అనేది రిపేర్ చేసుకొని ప్రస్తుతానికి ట్రాక్షన్ కోసం సూప్రాకాండైలర్ పిన్నింగ్ అనేది చేసుకొని పేషెంట్ స్టెబిలైజ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దాట్ ఒక 4 days పేషెంట్ అండర్ అబ్జర్వేషన్ ఉంచుకొని టిబియల్ ఫ్రాక్చర్కి సర్జరీకి అనేది టేకప్ చేసాము. త్రూఅవుట్ ద 4 days కూడా ఆక్సిజన్ సపోర్ట్ మీద పేషెంట్ ఉంచుకోవడం అనేది జరిగింది. ట్రిబియల్ సర్జరీ 18th రోజు మళ్ళీ చేసుకొని 3 step ప్రొసీజర్స్ కింద చేసుకున్నాం. ఫస్ట్ 14th రోజు ఒక 3 hours టైం తీసుకొని మనం మజిల్ టేర్ అనేది రిపేర్ చేసుకోవడం జరిగింది. 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది టిబియా ఫ్రాక్చర్కి మనం సర్జరీ చేసుకున్నాం. అది కూడా ఒక లాంగ్ టీరియడ్, ఎందుకంటే ఫ్లెక్షన్ ఆఫ్ ది లెగ్ అనేది జరగకపోవడం వల్ల యూజువల్ సర్జరీ కన్నా లాంగ్ అవర్స్ పట్టింది మనకి ఈ సర్జరీ చేసుకోవడానికి. అది అయిపోయిన తర్వాత పేషెంట్ కొంచెం ఆయాసం, ఈ కంప్లైంట్స్ ఉండడం వల్ల మనం పల్మనరీ ఎంబాలిజం అనేది సస్పెక్ట్ చేసుకొని కంటిన్యూస్ మానిటరింగ్ పెట్టుకొని ఒక 1 week పాటు సర్జరీ అనేది డిలే చేసి నిన్న అంటే 26th May రోజు పెల్విస్ ఫ్రాక్చర్, ద మేజర్ ఫ్రాక్చర్, ఆల్మోస్ట్ పెల్విస్ త్రూ అండ్ త్రూ ఫ్రాక్చర్ని రిపేర్ చేసుకోవడం అనేది నిన్న జరిగింది మనకి. ఆఫ్టర్ 10 days ఆఫ్ మంచి క్రిటికల్ కేర్ అవన్నీ చూసుకోవడం తర్వాత ప్రస్తుతానికైతే పేషెంట్ ఇస్ అండర్ స్టేబుల్ కండిషన్ మనకి ఈరోజు. అతను నడవడం వరకు 3 months వరకు పడుతుంది మనకి. కొంచెం లేచి నుంచోవడం వరకు ఇవి చేయాలి అంటే 3 months పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మేము స్టెప్ వైజ్ ఎవ్రీ 2 weeks రివ్యూకి వస్తాం. పేషెంట్కి వచ్చే మనకి మళ్ళీ రివ్యూ వచ్చినప్పుడు ఉన్న కండిషన్ని బట్టి మేము ఫర్దర్ అడ్వైజ్ అనేది ఇస్తాము. నా పేరు యుగేందర్, మా విలేజ్ వచ్చేసి కుంచమాతి. నేను వర్క్ వేస్తుండగా అనిగిరి స్టేజ్ వద్ద కార్ ఆపోజిట్లో వచ్చి కాలు కొట్టడం జరిగింది. కాలు 3 ఫ్రాక్చర్లుగా అయింది. ఎమర్జెన్సీగా జమ్మిగడ్డ హెల్త్ ఫై హాస్పిటల్ని సంప్రదించడం జరిగింది. నా అప్పుడున్న పొజిషన్ చూస్తే చాలా సీరియస్గా ఉంది. ఎట్లయినా సరే ఈ టేకప్ మేము చేసుకుంటాం, సీరియస్గా చేసుకుంటాం. ఎట్లయినా టేక్ మేము ఈ కేసు నిలబెట్టాలి. ఆ బాబు నిన్ను వేల జీవితం కాపాడాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ యాజమాన్యం నన్ను ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. హాస్పిటల్ యాజమాన్యం అందరం కలిసి నా యొక్క ప్రాణాలు కాపాడారు. ఇంతకు నా హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. భూ వివాదం, ఇంటి స్థలం గొడవలు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. సూర్యాపేట మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్య కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ మీడియాకు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మేకల జయరాము, అతని సొంత అన్న కొడుకు మేకల కిరణ్ మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న కిరణ్ తన భార్య మౌనికతో కలిసి బాబాయిపై గొడ్డలితో కిరాతకంగా దాడి చేసి నరికి చంపారు. ఈ ఘోరానికి సహకరించిన మృతుడి అన్న కృష్ణయ్య, వదిన లక్ష్మమ్మ, ఇంటి పక్కన ఉండే మట్టపల్లి రామచంద్రులను పోలీసు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు.
సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం 9:30 గంటల ప్రాంతంలో మనకు డయల్ 100 ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సూర్యాపేట మండలం పరిధిలో ఉన్నటువంటి సోలిపేట గ్రామంలో సోలిపేట ఆర్చ్ రామచంద్రాపురం నుంచి కుంచప్మర్తికి వెళ్ళే దారికి దగ్గరలో సోలిపేట ఆర్చ్ దగ్గర ఒక వ్యక్తిని బాగా ఇంజూరీ చేసి కింద పడేసి చంపేసినారనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారు, సిఏ గారు, డిఎస్పి గారు ఇమ్మీడియట్లీ సీన్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ విజిట్ చేసిన తర్వాత వివరాలు చూస్తే మృతుడుగా మనకు మేకల జయరాములు సోలిపేట గ్రామ వాస్తవునిగా తెలిసింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ మనం ఈ కేసుని హత్యా నేరం కింద నమోదు చేసి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం దర్యాప్తు అధికారి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలో మనకి మృతుడు మేకల జయరాంకి వాళ్ళ అన్న మేకల కృష్ణయ్యకు గత కొంతకాలంగా భూమి సంబంధించినటువంటి విషయంలో గొడవలు ఉన్నటువంటి విషయం మనకు బయటకు వచ్చింది. దీని విషయంలో మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్, ఇతను సిఐఎస్ఎఫ్ రాంచీలో పనిచేస్తుంటాడు, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా. అతను గత వారం రోజుల క్రితం అతని భార్య మౌనికతో కలిసి విలేజ్కి వచ్చి ఈ యొక్క భూమి గొడవల నేపథ్యంలో వీళ్ళిద్దరికి పొసగక అక్కడ ఈ మేకల కిరణ్ బోరు వేయించడం జరిగింది 4 రోజుల క్రితం. నిన్నటి రోజు ఆ బోరుని ఫిట్ చేసి వాటర్ను పోయించిన తర్వాత సక్సెస్ఫుల్ అయినాక అక్కడ ఈ నలుగురు మేకల కిరణ్, మేకల మౌనిక, వాళ్ళ తండ్రి మేకల కృష్ణయ్య, మేకల లక్ష్మమ్మ, దీంతో పాటుగా మృతుని ఇంటి పక్కనే ఉన్నటువంటి మట్టపల్లి రామచంద్రుడు, వీళ్ళకు కూడా మృతునితోటి గత కొంతకాలంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో పంచాయతీ నడుస్తుంది. ఈ 5గురు అక్కడ కూర్చొని దావత్ చేసి తాగి ఆ సందర్భంలో మనకు ఉమ్మడిగా శత్రువుగా ఉన్నటువంటి మేకల జయరామును ఎలిమినేట్ చేస్తే మనకి పొలం విషయంలో, పంచాయతీ విషయంలో మనకు అడ్డు ఉండదు, అదేవిధంగా ఇంటి విషయంలో మనకు అడ్డు ఉండదు అనేటువంటి నేపంతో ఇతను ఎట్నైనా ఎలిమినేట్ చేయాలి ఈరోజు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పథకంలో భాగంగా సాయంత్రం దాకా పొలం దగ్గరనే వెయిట్ చేయడం, మేకల జయరాములు ఆ పొలం దగ్గరికి వచ్చిపోయేది చూసి అదను కోసం వేచి చూసి ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. మట్టపల్లి రామచంద్రుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం నేలరాలిన మామిడి ఆందోళనలో రైతులు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో ఐకేపీ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసి ముద్దైన వడ్లను పరిశీలించారు. వెంటనే బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు సూరరాజు, బైకని యాదయ్య, రేసు పావని తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూరరాజు, మా చేర్యాల మండలం ఆకునూరు గ్రామం. నెల రోజుల వరి కోసి ఇక్కడికి ఐపీకి సెంటర్ తెచ్చి 20 రోజులు అవుతుంది. సంచులు నింపి 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి రోజు రేపు మాపు అంటారు. ఒడ్లు పోతలేవు, కాంట అయితే లేవు. వాళ్ళని అడిగితే ఇవాళ ఆగు రేపు ఆగు అని చెప్తారు. అట్లా జరుపుకుంటూ పోతారు. నిన్న రాత్రి వర్షాలు పడి మొత్తం నీళ్ళపాలైంది.
మరి ఐకేపీ సెంటర్ వాళ్ళ నిర్లక్ష్యమా ఎవరిదో మనకైతే తెలియదు, కానీ ఇలా గవర్నమెంట్ తొందరగా పోయేటట్టు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు పండించిన పంట నేల పాలైపోతుంది. ఇన్ని రోజులు 20 రోజులకు నెల రోజులు 15 రోజులు కాంటాయి. 20 రోజుల కింద నెల రోజులు వడ్లు వచ్చి 15 రోజులు కాంటాయి. వడ్లు ఒక లారీలు వస్తలేవు, ఏది అయితే లేదు. రైతు ఎత్తింది, ఏది ఎత్తింది, మా బతికే రోడ్డు బతికైపోతుంది. ఈ ఎందుకు లక్షల పెట్టుబడి పెట్టి ఏం సంగతి అమ్మేది? ఇట్లా ఏం అధికారులు ఏం కథో, మీరు ఏం చేస్తుండ్రో ఏం కథో మీకే ఎరుకుండాలి. నోటికాడికి వచ్చిన బుక్క తిందామంటే తడిచే నాలపాలు కాబట్టి ఎట్లా బతాము, ఏం తినాలి? తడిచినాక ఎట్లా బతాము? ఈ తిరిగి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నాలపాలు అయిపోయాయి. మా బతుకులలో ఏమన్నా ఉన్నదా? మట్టే కానీ ఏం లేదు. వెంటనే గవర్నమెంట్ మీకు మీ దయ వలన మీరు మన్నించుండ్రి, ఈ వడ్ల కొనుగోలు చేయండి. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇట్లా లారీలో మా రైతు బతకొద్దా? మీకు వద్దా? ఇది చర్య తీసుకొని మీరు పెద్ద పెద్ద అధికారులు మీరు ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వడ్లను ఐకేపీ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు నెలల తరబడి గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడం కారణంగా నిన్న పడ్డటువంటి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షానికి ఒడ్లు పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కాంట అయినప్పటికీ లారీలు రాక కొనుగోలు చేయక కళ్ళాలలో పూర్తిగా తడిసిపోయి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. సంచులు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఐకేపీ అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది నిర్లక్ష్యమా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ రైతుల బతుకు మాత్రం ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఈరోజు నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఈరోజు నేలపాలై తడిసి ముద్దయితే రైతుకి ఎంత కంటతడి, ఎంత ఆవేదన ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ప్రతినిధి బృందం అధ్యక్షులు రమణ ఈశ్వర గారి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ అల్లాడి మరియు ఈసీ సభ్యురాలు దీప్తిరెడ్డి నాయకత్వంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ అమిత్ ఐఏఎస్ను కలిసి గోపన్నపల్లి తండా నుండి కొల్లూరు వరకు ఉన్న దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న RR30 ఎక్స్టెన్షన్ రోడ్డును తక్షణమే పూర్తి చేయడంతో పాటు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరుతూ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. 2015లో GORT నెంబర్ 441 ప్రకారం ఆమోదింపబడిన RR30 ఎక్స్టెన్షన్ రోడ్డు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ను ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానించే కీలక రహదారి ప్రణాళిక చేయబడిందని TENA వినతి పత్రంలో పేర్కొంది. అయితే దాదాపు 10 ఏళ్లు గడిచిన 7.7 కిలోమీటర్ల మేర ఈ రహదారి పనులు పూర్తి కాకపోవడంతో తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ IPS ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ సేవలు అందించాలని సూచన. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిపాలన, శాంతి భద్రతల నిర్వహణ, నేర నియంత్రణ చర్యలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. ఈ తనిఖీలో జిల్లా ఎస్పీ గారి వెంట డీఎస్పీ శివరామరెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ఎస్పీ సిఐ ఆదిరెడ్డి, DCRB సిఐ శ్రీను నాయక్, 2 టౌన్ SI సైదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా, పాన్ షాప్స్, బస్టాండ్స్, పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు అధికారులు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాల వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపురుంతల గ్రామంలో ఇల్లు కట్టుకుని సంవత్సరాలు గడుస్తున్నా సిమెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలె రవీందర్ రెడ్డి సహకారంతో గ్రామంలోని పసునూరి ముత్యాలు, పసునూరి బాలస్వామి, మల్తుకార్, కొత్త నారంజి, గుమ్మడి లలితమ్మ మొదలగు వారి ఇండ్లకు సిమెంట్ పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలో సిమెంట్ లబ్ధి పొందిన కుటుంబాలు మాలె రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రామచందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరాజరెడ్డి, మాజీ సర్పంచ్ బండి రఘుపతి, వార్డు సభ్యులు శారద, అంజమ్మ, నాయకులు రమేష్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ రామాంజనేయ యుద్ధం వీధి నాటకం 2వ రోజు ముగింపు వైభవోపేతంగా ఆడడం జరిగింది. ఈ నాటకాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతం నుంచి జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వీధి నాటకంలో రామాంజనేయ చరిత్ర కళ్లకు కట్టినట్లుగా క్లుప్తంగా పాత్రధారులు ఆటపాటలతో ప్రదర్శించడం జరిగింది. ఈ వీధి నాటకంలో ఆట పంతులు సంధయ్య, ఏయాతి మహారాజా పాత్రధారులు సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య, ఉప సర్పంచ్ పకీరప్ప, గోకుల్ సింగ్, సంగం చంద్రయ్య, అనంతయ్య, దత్తు సింగ్, కిరణ్ సింగ్, కిషన్ సింగ్, కాశయ్య గౌడ్, పాత్రధారులు శ్రీనాథ్ సింగ్, బాలరాజు గౌడ్, బసప్ప, అశోక్, కిష్టప్ప, భగవంతు, నారాయణ తదితరులు గ్రామస్తులు భారీ సంఖ్యలో వీధి నాటకాన్ని వీక్షించారు. చిత్తూరు నగరంలో ఆధ్యాత్మిక గోల్డ్ మరియు డైమండ్ మలబార్ జ్యువెలరీ షాప్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే శ్రీ సీకే బాబు వారి సతీమణి శ్రీమతి డాక్టర్ సీకే లావణ్య బాబు నిర్వాహకులతో కలిసి దైవత్వం నుండి ప్రేరణ పొందిన తన్విక అనే ఆధ్యాత్మిక డివైన్ జ్యువెలరీని అట్టహాసంగా ప్రారంభించారు. సందర్భంగా డాక్టర్ సీకే లావణ్య బాబు మాట్లాడుతూ గతంలో అత్యంత విలువైన నాణ్యమైన బంగారు డైమండ్ ఆభరణాలు గొప్పవారికి మాత్రమే చెందినవి అనుకునే స్థాయి నుండి మన చిత్తూరులో నూతనంగా ప్రారంభించిన మలబార్ అత్యాధునిక జ్యువెలరీలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న ధరలతో బంగారు, వజ్రం, వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. వస్త్రాలపై అధికంగా ఇష్టపడే వారు కూడా కొత్త బంగారం కొనుగోలు చేస్తే ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనకు భరోసా ఇస్తుందని గుర్తు చేశారు. నాణ్యమైన బంగారం మాత్రమే కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మనం అన్యమైన ఆభరణాలను ఆ రోజున ఉన్న ధరకు అనుకూలంగా మార్చి కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. చిత్తూరు ప్రజలు మలబార్ గోల్డ్ జ్యువెలరీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిత్తూరు జ్యువెలరీ స్టోర్ హెడ్ సంజయ్, హ్యాండ్స్ అండ్ రిజీష్ టీకే మరియు స్టోర్ మేనేజర్ మణికంఠ, మార్కెటింగ్ ఇన్ఛార్జ్ ప్రభు మరియు సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్యానికి మరియు ఇక్కడ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ మహిళలు ప్రతి ఒక్కరికి కూడా బంగారాన్ని కొనడం, దాచుకోవడం ఒక పెట్టుబడిగా భావిస్తాం. ప్రతి మహిళకి బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ప్రతి మహిళ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా మనకి బంగారంతో కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. పురుషులకి ఉండదాన్ని ఇప్పుడు మనతో కాంపిటీషన్గా వాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు. మనం ఒక భద్రతగా భావిస్తాం. మనం మన తర్వాత మన పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎక్కువగా బంగారాన్ని కొని ఒక భద్రతగా ఇస్తున్నాం అన్నమాట. ఆ బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితమైన షాప్లో కొనుక్కున్నప్పుడు మీకు దానికి పెట్టిన విలువకు మంచి బంగారం కొనగలుగుతారు. చాలామందికి చేతిలో డబ్బు ఉంటుంది, కాకపోతే ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలో తెలియదు, ఎక్కడ ఆర్టిస్టిక్ వర్క్ ఉందో తెలియదు. బట్ ఇక్కడ మలబార్ షోరూమ్ ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను. చాలా తక్కువ వెయిట్లో వెరీ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తో ప్రతి జ్యువెలరీ కూడా చాలా ఆర్టిస్టిక్గా ఉంది. అంటే మీకు ₹1,00,000 పెట్టాల్సిన దగ్గర ఒక 30,000, 40,000 పెడితే మీకు చాలా నెక్ పీసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తక్కువ లైట్ వెయిట్లో హ్యూజ్ జ్యువెలరీ వస్తుంది అని ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా బాగా, ఈ సిబ్బంది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద గొప్పవాళ్ళు వేసుకునేంత జ్యువెలరీ మనం వేసుకోలేకపోతామేమో అని అనుకునే సందర్భంలో ఇట్లాంటి మలబార్ షోరూమ్, ఇట్లాంటి షాప్స్ కస్టమర్కి చాలా మంచి హెల్ప్ అవుతుంది. ప్లస్ మీరు కొనే బంగారం చాలా శుద్ధమైన బంగారం ఉంటుంది. బంగారంలో కూడా కల్తీలు జరిగే రోజులు ఇవి. కాబట్టి మీరు కొనే బంగారం మంచి షాప్లో కొనుక్కుంటే దానికి ఒక షూరిటీ, సెక్యూరిటీ. మీ తర్వాత మీ పిల్లలకి ఇన్ కేసు నచ్చలేదనుకోండి, భారతదేశంలో 350 షోరూమ్స్ ఉన్నాయన్నారు. ఒకవేళ మోడల్ నచ్చలేదు ఏదో అనుకున్నప్పుడు తీసుకెళ్ళి మీరు అక్కడ ఆ రోజు ప్రెసెంట్ రేట్కి వాళ్ళు మీ దగ్గర తీసుకొని మీ పిల్లలకు, మీ వాళ్ళకి నచ్చిన విధంగా తీసుకునే అవకాశం ఉంది అని ఇప్పుడు సార్ చెప్పారు. సో ఇట్స్ చాలా వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. సో కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ షాప్కి, షోరూమ్కి విజిట్ చేయండి. మలబార్ వాళ్ళు మీకు మంచి రేట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. సో చిత్తూరు ప్రజలందరూ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, విజిట్ చేసి మీరు 10 చీరలు కొనుక్కునే బదులు ఒక చిన్న బంగారం నగ కొనుక్కోవచ్చు అని నేను సజెస్ట్ చేస్తున్నాను. చీరలు కొనుక్కుంటే వెళ్ళిపోతాయి, బంగారం కొనుక్కుంటే మనం అనుభవిస్తాం, మన తర్వాత తరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామాల్లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు కట్టిందేమీ లేదు. కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్. RR30 ఎక్స్టెన్షన్ రోడ్ తక్షణ పూర్తి, మరమ్మతుల కోసం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్కు వినతి పత్రం.
నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.